హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పువా గిఫ్ట్ అలిగింది గైస్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విఘ్నారెడ్డి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎస్ అండ్ మీరు కూడా అలానే ఉన్నారని కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి దిస్ ఈజ్ ట్రిప్ డే కాదు, ట్రిప్ జర్నీ డే. సో మీరు చాలామంది గెస్ చేశారు అండ్ వాటిలో చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. ఎస్, ఇట్ ఈస్. మీరు ఏమనుకుంటున్నారు? ఇట్ ఈస్ గోవా. సో మేము గోవా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఏ ఊరు డాడీది? తాడిపత్రి దగ్గర ఉన్నాము. టైం అయితే అరౌండ్ 3:22 అవుతా ఉంది. మేము 2కేమో స్టార్ట్ అయినాం కదా, 2 అలా స్టార్ట్ అయినాము. సో యా, అండ్ దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు lifestyle, travel, food and what not. So consider subscribing my channel if you like my videos. సో అది సంగతి. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అన్నమాట. అలా చెప్తూ మేము కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కదా. మా అక్షయ తల్లికి హాలిడేస్ ఇచ్చారు. ఏంటమా? మా ఐషమ్మకు హాలిడేస్ ఇచ్చారు, మా ఐషు తల్లికి. యా, అందుకు ఐషు ఎక్కడికి వెళ్దాం గోవా అనేది. మాకందరికి ఎందుకో గోవా అంటే ఇష్టం గైస్. సో సౌత్ నార్త్ వెళ్ళిందనా? ఇంతకు ముందు వెళ్ళింది మనం నార్త్ గోవా. ఇప్పుడు సౌత్ గోవా, సౌత్ అండ్ నార్త్ గైస్ అన్నీ. ఓకే, అంటే మేము నీట్గా స్కెచ్ చేసాం. సో వి విల్ సీ. ఏం డాడీ సైలెంట్గా ఉన్నావే? మీకు బీచ్ వీడియోస్ వస్తాయి. బీచ్ వీడియోస్ వస్తాయి. యా, బీచ్. హాయ్ డాడ్. హాయ్. మా డాడీ వచ్చేసి మేము ఫ్లైట్లో వెళ్దాంలే డాడీ అంటే, డాడీకి మాకందరికి యాక్చువల్లీ రోడ్ ట్రిప్ అంటే ఇష్టం అనమాట. సో అందుకే ఎప్పుడు వాళ్ళ డాడీకి స్పాట్ పెట్టేస్తారు. అంటే డాడీ కూడా డ్రైవింగ్ అంటే డ్రైవ్ చేస్తేనే కార్లోనే వెళ్దాం అంటాడు. సో అలా మాకు హ్యాపీ అనమాట. సో అది సంగతి ప్రస్తుతానికి. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ అవి ఏమైనా ఉంటే నేను స్లోగా ఇస్తాను. ఇంక నేను మర్చిపోయాను అనమాట. అప్డేట్స్ నేను స్లోగా ఇస్తా. యాక్చువల్లీ నేను మర్చిపోయినా వ్లాగ్ స్టార్ట్ చేయడం, అండ్ దెన్ ఇందాక గుర్తొచ్చింది. ఇప్పుడు కరెక్ట్ ప్రెసెంట్ తాడిపత్రిలో ఉన్నాం. యా, తాడిపత్రిలో ఉన్నాం. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. ఏంటి బాయ్ బై గైస్. గిఫ్ట్ పింక్. ఈరోజు నీ అవుట్ఫిట్ చూపి. పింక్ 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 పింక్, ఎవ్రీథింగ్ ఈస్ పింక్ గైస్ ఈరోజు. I'm a Barbie doll. ఏంటి? I'm a Barbie doll in the Barbie world. ఓకే. మా జర్నీ అయితే అరౌండ్ 15 hours పడుతుంది అనమాట. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ అండ్ ఇట్స్ అ వెరీ ఎంజాయబుల్ జర్నీ. చాలా మంచిగా ఎంటర్టైన్ అండ్ ఎంజాయ్గా ఉంటుంది. ఏంటి? లాస్ట్ టైం 4కి బయలుదేరినాము అండ్ నైట్ కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయింది మేము గోవా చేరుకునేకి. ఈరోజు చూద్దాం ఎట్లుంటుందో ఏందో. లాస్ట్ టైం నాకు లేదనమాట, ఏంటి యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఉన్నింది. అండ్ యు నో వాట్, అమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీనే కాదు, నా ఇన్స్టాగ్రామ్కి కూడా 2 years అవుతుంది అనమాట ఇప్పుడు మేము గోవా వెళ్తే. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది నేను గోవాలోనే. ఫస్ట్ నా రీల్స్ అన్నీ పెట్టింది కూడా నేను గోవావే. సో అవును, 2 years అవుతా ఉంటుంది వెళ్ళిన తర్వాత గోవాలో. సో ఈవెన్ అది కూడా ఒక విశేషం. అది సంగతి. అప్పటికి నాకు యూట్యూబ్ లేదు కాబట్టి నేను చూపిలే, బట్ దిస్ ఈజ్ వెరీ లాంగ్ జర్నీ అనమాట. సో అది సంగతి. నీకు పాట వస్తుంది ఇది? ఓకే, చూద్దాం ఇప్పుడే వచ్చేది. నీ పేరు లవ్లీ, అది జారిపోకే చపలదుల్లి, జాంపండులా ఉన్నావే ఉల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బామాని హంస నడక, ఎందుకే తొందర తొందర మా ఇందరి ముందర రేపకే గుండెలు తొందర. క్యూటీ బాయ్. ఐషు ఇందాక ఒక క్వశ్చన్ అడిగింది గైస్, మళ్ళీ ఇంకోసారి అడిగా ఐషు. ఓకే, మీకోసం. ఐషు అని పండు అనే నిక్నేమ్ బాగుందా, ఐషు అనే నిక్నేమ్ బాగుందా? కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పను.
చెప్పను బ్రదర్. సో గైస్ కరెంట్లీ వి ఆర్ అట్ బళ్ళారి దగ్గర ఉన్నాము. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేస్తారు అనుకో. యా షూర్ చేసామనుకోండి. ఏంటి మీరు చేయలేదు? నేను ఒక్కడి తింటే నాకు కడుపు ఏడపడుతుంది బావిలు. డాడీ నో డాడీ హ్యాపీగా తిను. తలా ఒక ముద్ద తినండి. వాళ్ళకు ఇష్టము కానీ వాళ్ళు వద్దన్నారు. తలా ఒక ముద్ద పెట్టేది. గైస్ యాక్చువల్లీ బిర్యానీ జస్ట్ ఒకటి పార్సల్ లాగా తెచ్చుకున్నాం అంటే గిఫ్ట్ తినాలి అని అనుకుంది, కానీ ఇప్పుడు గిఫ్ట్ కాకలు లేదంట. నేను నువ్వు కదా అమ్మ కోసం అని చెప్పి. ఇది చాలా ఫేమస్ అన్నమాట మా ఊర్లో. ఇది ప్రొద్దుటూరు చాందాల్ బిర్యానీ చాలా ఫేమస్. ఆ స్మెల్ లోపలికి గమ్మని వస్తుంది కదా. డాడీ తినలేదన్నమాట. అవును నాకు ఇప్పుడు తినాలనిపించలేదు, తిన్నా. సో అలా నడుస్తుంది గైస్. కోవా కోవానా? కోవా కాదు. మరి కోవాలో ఒక షేప్ లో ఉంది. ఏం లేదు, ఇది కోవా కాదు, జీడిపప్పు. తిను. జీడిపప్పు అచ్చు ఉంటది కదా అది. అది ఒకటే తిని నేను స్వీట్స్ వీళ్ళు తీసుకొచ్చారు కదా గిఫ్ట్. ఏ షాప్ అది? షాప్ పేరు ఏం పేరు? మాకు తెలియదు. కొత్తగా తెలీదా? పెట్టినారు. షాపే తినికేం మనకు తెలియదు. ఇది పట్టాభిరామ్ అంట. జస్ట్ ఫ్లెక్సింగ్ మై నెయిల్ పాలిష్. ఏందో చెప్పు. బై ద వే ఈరోజు గురువారం అని అనుకోవద్దు, వెనస్డే. ఈరోజు వెనస్డే. రేపు అమ్మ నాన్ వెజ్ తినదు. అమ్మ నాన్ వెజ్ తినదు. అండ్ ఓ మై గాడ్, గోవాలో నాన్ వెజ్ లేకుండా వెజ్ ఆప్షన్స్ లైక్ వి హావ్ సో మెనీ ప్లాన్స్ గైస్. ఇది వచ్చేసి జీడిపప్పు అచ్చు. నీకు వద్దా? జీడిపప్పుతో చిక్కీ అనమాట. నేను డైట్ లో ఉన్నా గైస్. షుగర్ కట్ అంత సీన్ లేదు, ఇందాకే మెక్కింది. బట్ ఇదేం చాలా బాగుంది. షుగర్ టేస్టీ. ఐ డోంట్ వాంట్. ఐ హేట్ స్వీట్. చాలా బాగుంది. ఐ హేట్ స్వీట్. పరునింది గైస్. ఆ టేస్ట్ చూడు, బాలేబోయ్ అట్టే నోట్లో నుంచి ముచ్చేసేయి. ఒక్కసారి చూడు నా. అది కొంచెం కాకినాడ నుంచి చాలా బాగుంది. బాగుంది. నువ్వు నమ్ములుతా నాకు. అమ్మాయికి హెడ్ ఏక్ వస్తుంది ట్రావెలింగ్ లో, అందుకు. నాకు యాక్చువల్ స్వీట్స్ అందులో నచ్చు. గైస్ మళ్ళీ తింటాను వీడు. నాకేమా ఇద్దరు తీసుకోండి. గెస్ హూ ఇస్ ఈటింగ్? వద్దు అనింది, ఇప్పుడు తింటాను. చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ మంచిది కాదు, చక్కెర లాగుంది. చక్కెర పాకం కూడా వేసినాను మ్యామ్. చక్కెర పాకమే వేసినట్టు. ఇట్స్ మిక్స్ ఆఫ్ దిస్. క్యారమెల్ లో ఉంది. ఇంకా మాకు 9 hours జర్నీ ఉంది కదా, 8. సో ఇప్పుడు మేము స్వీట్ తిన్నాం కాబట్టి హాట్ కోసం అని చెప్పి బిర్యానీ తింటున్నాం. లిటరలీ మా సౌండ్ అండి. I am like second mother in our house. Okay guys, so the snacks which we are eating while traveling is not fruits కాదు, తర్వాత చెక్కలాలు ఇవి కాదు. టాడా హాస్మోలా గ్యాంగ్ అసెంబుల్. మీరు ఎంత మందికి ఇష్టం? మా డాడీ చాలా తిడతాడు, కానీ ఇప్పుడు ట్రావెల్కి మేము ఏదో ఒకటి చెప్పేస్తాం అనమాట. ఏమండు ఇది కోలా ఫ్లేవర్ అంట కదా. ఎట్లుంది గిఫ్ట్ టేస్ట్? వాళ్ళకి తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం. అవునా? నేను ఫస్ట్ టైం చూసిన అది. నేను తిన్నా చాలా. అవునా? నాకు ఇది ఇష్టం. ఇది నాకు కూడా ఫేవరెట్. ఇది నాకు చాలా ఇష్టం. అనార్ది పొమోగ్రానైట్ది చాలా బాగుంటుంది. కారంగా పుల్లగా తీయగా అలా ఉంటుంది. సూపర్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి. అండ్ ఆల్సో గైస్ మేము ఎంత ఫాస్ట్గా వచ్చినామంటే లిటరలీ కదా ఇష్యూ 3.5 hours హంపీలో ఉన్నాం ఇప్పుడు మేము. హంపీ కాదు, ఇది అక్క కాలేజ్ కాదులే. సో గైస్ మేమైతే ఇప్పుడు టైము 7:54 అవుతుంది అనమాట. ఒక్క సెకండ్ షాక్ అయ్యా, లోపల ఎవరు నిలబడుకొని ఇలా పోజు. అవునా? హాయ్ మామ్. చూడు ఎప్పుడో వీడియో తీసాం. ఏంది అదే కదా. డిన్నర్ కోసం అని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి. ప్లేస్ వచ్చేసి హోటల్ మజ్ను అంట. చూద్దాం. మంజు హోటల్ మంజు గైస్. ప్యూర్ కర్ణాటక ప్లేస్కి వచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటిది, కుండ చికెన్ ఆర్డర్ చేసినాము. కర్ణాటక స్పెషల్ అని చెప్పినాడు, ఇక్కడ వీళ్ళ స్పెషల్ అంట. సో ఇప్పుడు మేము ఉండేది కర్ణాటకలో అనమాట. ఇంకా మాకు టైం పడుతుంది గోవా వెళ్ళడానికి. సో యా
ఓకే అండ్ వి ఆర్డర్డ్ పరోటా. అది పెట్టు కాంతుంది లోపల ఉడుకుతుంది ఇంకా. చూపి Boil చూపి అది అన్న వచ్చి పెడుతున్నా. సర్వ్ చేయండి. యూట్యూబర్ బాగుంది చూడండి. నాకు చూపి వావ్ పెప్పర్ ఉంది బాగా. చాలా బాగుంది, ఇంట్లో చేసుకుంటా. తిన్నావా? సూపర్. నాకు నచ్చింది. బాగుందా? నాకు నచ్చింది. నీకు కొంచెం కారం అనిపించిందా? నువ్వు చెప్పు డాడీ. జబర్దస్త్ ఉంది. పెద్దవాళ్ళు అయితే ఏదైనా తినేస్తారు. ఓకే మా డాడీ ప్రాపర్గా ఎట్లా తినాలో అలా తింటున్నాడు. ఇప్పుడు ద మెయిన్ రివ్యూవర్ ది గ్రేట్ అభిజ్ఞాన్ వస్తుంది. సో లెట్ మీ టేస్ట్ ఇట్ గైస్. చాలా బాగుంది. కలర్, టేస్ట్, కారం అంతా కూడా. మంచి పని. నేను ఫస్ట్ బాగోదేమో అనుకున్నా కానీ సూపర్ ఉంది. సూపర్కి డబల్ సూపర్. గైస్ ఇప్పుడు ప్రాపర్ గ్రేవీ ఉంటుంది కదా, పరోటా గ్రేవీ వేసుకొని చూపిస్తా. సూపర్ ఉంటుంది అంట. ఐషు దీని మీద ఏవా కొంచెం చాలు. ఓకే సో ఇదంతా మంచిగా ఇట్లా తడవాలి. వేడిగా ఉంది చాలా. అది ఇందాక బాగుంది పరోటా గ్రేవీ బాగుందా? మేము మాకు నచ్చి ఇంకొకటి ఆర్డర్ చేసినాం. మామూలుగా ఏదో ఒకటి పరోటా తిందాం అనుకున్నాం కానీ బాగుందని టేస్ట్ ఇంకొకటి చెప్పినాం. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. యా మేము ఫస్ట్ బాగోదేమో అనుకున్నాం బట్ యా వెరీ నైస్ గైస్, చాలా బాగుంది. ఏంటి నేను ఒక ఛాలెంజ్ చేస్తాను నాకు నేనే. ఓకే ఈ నిమ్మకాయని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తినేస్తాను. ఓకే 3, 2, 1 గో. అదే ఎక్స్ప్రెషన్ పెట్టా. అదే ఓకే వెయిట్ డాడీ ఇక్కడ చూడు. డాడీ వాట్ ఈస్ దిస్ వియర్డ్ కాంబినేషన్ డాడీ? బిర్యానీ పరోటా అండ్ కర్రీ తిన్న తర్వాత ఛాయ్ తాగుతున్నాం ఏంది? దాంట్లోనే మధ్య ఉంది. అంటే అబద్ధం చెప్పద్దు, అక్కడ ఎవరో తాగుతున్నారు గైస్. డాడీ టెంప్ట్ అయ్యి తాగుతున్నాడు ఇప్పుడు. కలర్ బాగుంది కర్ణాటకలో. అది కాక ఈవినింగ్ కాఫీస్ టీస్ అలా పోతే యాక్టివ్గా ఉంటుంది. యా అక్క ఎలా ఉంది? అక్క వెయిట్ వద్దా? బాలేదు. కలర్కి తగినట్టు లేదు. ఓ అందుకే డాడీ ఎక్స్ప్రెషన్ ఏం ఏందబ్బా అనుకున్నా. కొంచెం షుగర్ అది ఇంకోటి తింటున్నా. ఓకే అదిగో అదేంది? నువ్వు చేయగల వైశాల. విన్నర్ ఈజ్ గిఫ్టీ. నాకున్నది ఒక్కటే టాలెంట్. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. కమల్ హాసన్, కమల్ యాక్షన్. నువ్వు తాగులేదు. ఓకే ఎలా ఉంది మా? బాగుందా? బటర్ మిల్క్ లాగే ఉంటుంది. వీళ్ళే మసాలా ఏం యాడ్ చేయలే కదా. వితౌట్ మసాలా ఉప్పు వేసుకోవాలి. బటర్ మిల్క్ గైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. సాల్ట్ పడుతుంది ఇంకా లేదు. ఇది మరీ చప్పగా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. ఇట్స్ వెరీ నైస్. అంటే బటర్ మిల్క్ ఏంది అలా చెప్తున్నావు అనుకోండి. నేను మధ్యాహ్నం కూడా బిర్యానీ తిన్నా. సో హీట్ వేడి ఎక్కువైందనమాట. తాగానే చల్లగా అనిపిస్తా ఉంది. గైస్ పిల్లి పేరు స్వామి అంట.
టామీ డాడీ టామీ అక్కడ పిల్లి చూడండి అది నేను ముట్టుకున్నాను కూడా ఫస్ట్ టైం నేను పిల్లలు ముట్టుకోవడం ఏంటి ఫస్ట్ టైం నేను పిల్లలు ముట్టుకోవడం ఇందాక ముట్టుకుని ఇలా ఏమన్నా ఒకసారి పిలుస్తారు దాన్ని టామీ అదే అదే చిన్నగా గిఫ్టీ ఫస్ట్ టైం నేను పిల్లలు ముట్టుకోవడం ఆగు గిఫ్టీ ఆగు వదలకు ఫోటో తీస్తా ఇన్స్టెంట్ ఉనికిపోతుంది ఒక నిమిషం నవ్వు గిఫ్టీ చూడండి టాటాయిస్ ఉంది ఐషా టాటాయిస్ చూడు బాహుబలి లాగా పైకి వస్తారు అండ్ అక్కడేమో ఫిషెస్ ఉన్నాయి వాళ్ళకి ఇష్టమని పిల్లి పెంచుతున్నారు నిన్ను కూడా పెంచుకుంటామని చెప్తున్నారు ఉంటావా ఇక్కడ ఉంటావా పద ఉంటదంట లెట్స్ గో హోటల్ కూడా బాగా జరుగుతుంది కదా చాలా మేము ఫస్ట్ టైం అనుకున్నామంటే ఎక్కువ మంది లేరని ఎవరు రాలేదేమో యాక్చువల్లీ మేము తినింది 8కి 7:30 యా 7:30కి ఎర్లీ డిన్నర్ చేసినాం 8:45 అరగంట తిన్నాం మనం యా దట్స్ ట్రూ మనం చాలా లేట్గా తిన్నాం ప్లేస్ ఇస్ వెరీ నైస్ గైస్ మీరు ఎవరైనా వచ్చే పాటైతే రండి ఇక్కడికి వచ్చి టామీని ఇంకా ఫిషెస్ని చూడండి చాలా బాగున్నాయి ఓకే గిఫ్ట్ ముందులానే గైస్ ఇద్దరు గొడవ పడుతున్నారు ఎవరి మధ్యలో కానీ ఐషుకి మధ్యలోకి వెళ్ళాలి డాడీ అడుస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఓ మై గాడ్ వర్షం స్టార్ట్ అయింది గైస్ స్లోగా పడతాంది దగ్గరగా వచ్చేసాం కదా గోవాకి అందుకే ఇదేమంటారు గోవాలో గోవా కాదు అదేమంటారు ఆంధ్రాలో మన ఊరు ఆ, మన ఊరన్నిట్లో ఇలా తిరుగుతూ ఉన్నాను కాబట్టి వర్షం పడింది నేను చూడలేదు ఆ. ఇప్పుడు చూస్తున్నాను వర్షం పడింది ఫస్ట్ సమ్మర్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు వావ్ అవునా మేము 5th టైం అనుకో మాది ఫస్ట్ టైమే ఊర్లో బడ్జెట్ చూసిలా గోవా వెల్కమ్ చేస్తుంది గైస్ అంటే ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది మాకు 4 hours లో చేరుకుంటాం ఆ? 4 hours ఈ పిల్ల నాకు అడిగింటే ఐషు చెప్పింది ఇంక అప్పటి నుంచి మాకు చెప్తానే ఉంది 4 hours లో చేరుకుంటామని యా 250 కిలోమీటర్స్ ఉంది సో యా ఇంకా వీళ్ళిద్దరూ ప్లేసెస్ కోసం ఇబ్బందిగా ఇష్యూ పడుతున్నారు గైస్ ఐషు మధ్యలోకి రావాలని గిఫ్ట్ మధ్యలో ఉండాలని ఇప్పుడు మారుదామని అనుకుంటున్నారు వావ్ వర్షం బాగుంది కదా గైస్ ఇప్పుడు మనం అడుగుదాము డాడీకి ఏమో నైట్ జర్నీ ఇష్టం అని చెప్పినాడు మనీకి మార్నింగ్ జర్నీ ఇష్టమా నైట్ జర్నీ ఇష్టమా నాకు కూడా నైటే ఇష్టం నైట్ బాగుంటుంది ఓకే హెడేక్ ఉండదు చెప్తాడు కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అవును డాడీ అని ఇంకో విషయం డాడీ ఎందుకు మనం ఎప్పుడు పోయినా కూడా డ్రైవర్ పెట్టుకోము మనమే వెళ్తామని చాలా మంది అడుగుతారు నువ్వు దానికి ఆన్సర్ ఏం చెప్తావు చెప్పు మనం చేసే డ్రైవింగ్ లోనే బాగుంటది డ్రైవర్ పెట్టుకున్నా అనుకో చూసా నేను డ్రైవర్ పెట్టుకుని కూడా చూసా నేను 2 సార్లు మీరు మౌనంగా ఏదో గాలుగా ఉంటారు ఏం మాట్లాడలేదు మేము బేసిక్గా ఫ్రీగా మాట్లాడుకోలేము డ్రైవర్ యా లేదా నిద్రపోతారు Yeah. అదే నేను కానీ డ్రైవ్ చేస్తా అంటే మీరు బాగా అల్లరి ఫుల్ చేస్తారు చిల్గా happy గా ఉంటది ఉంటారు. అందుకని నేను ఎందుకు లేబ్బా వాళ్ళు హ్యాపీగా ఉండరేంలే అని నేను డ్రైవర్ డాడీ ఒక్కడ పోయినప్పుడు అట్లా అక్క అవును ఇప్పుడు దాకా పెద్దమ్మని పెద్దనాన్ని క్వశ్చన్స్ అడగకుండా నిన్ను అడుగుతా అడుగుతున్నాను నీకు మార్నింగ్ జర్నీ నైట్ జర్నీ క్యూటీ పాయి నాకు కూడా నైట్ జర్నీనే ఇష్టం నైట్ జర్నీలో ఏముంటుంది మార్నింగ్ అయితే మార్నింగ్ రీచ్ అవుతాం మార్నింగ్ అయితే మార్నింగ్ ఎందుకు రీచ్ అవుతావు మార్నింగ్ అయితే నైట్ కే రీచ్ అయిపోతాం ఓకే బాగా బెడ్ వేసుకొని బజ్జి వచ్చానా అప్పుడు బాగుంటది నైట్ ఓకే జర్నీలో ఏముంటది నైట్ బయలుదేరాం అనుకో ఆ. అదే రేపొద్దున 2కో 1కో చేరుతాం అది పిల్లకి తెలియదులే కొన్నాళ్ళైనాక అర్థమవుతుంది ఆ పిల్లకి ఏది బాగుంటుంది ఏ జర్నీ బాగుంటుంది అని బట్ మాకైతే ప్రస్తుతానికి నైట్ జర్నీ ఒకసారి చూడక్క Guess where we are right now. దగ్గరలో ఉన్నామని అర్థం So guys, we finally
ఆర్ వెరీ నియర్ టు గోవా అనమాట. ఇంకా 50-55 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే. అండ్ బాగా గుర్తు మాకు లాస్ట్ టైం కూడా మేము ఈ టనెల్ నుంచి వెళ్ళాము. అంటే యూజువల్గా గోవా వెళ్ళాలంటే ఈ టనెల్ నుంచి వెళ్ళాల్సిందే నో మ్యాటర్ వాట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుల్ ఘాట్ అనమాట. ఇదంతా ఘాటే కట్టాడు. ఇంకా నెక్స్ట్ 70 కిలోమీటర్స్ కంప్లీట్ ఘాట్. ఎస్ ఫుల్ మాట్లాడుకుంటా చిల్ అయితే వచ్చినాము. టైం అయితే అరౌండ్ ఎంత అవుతుంది ఐషు? 50 స్లీపింగ్ గైస్. టైం 1 అయింది. కావడానికి కారణం ఏంటంటే మనం రెస్టారెంట్ లో ఎక్కువసేపు ఉన్నాం రెస్టారెంట్ దగ్గర. మళ్ళీ ఆడ ఒకసారి కూల్ డ్రింక్స్ కానీ 1 గంట. అవునవును దాదాపు 2.5 గంట వేస్ట్ చేసినాం. బట్ చాలా బాగా వచ్చినాం తొందరగా. చిల్ అయితే వచ్చినాం. గోవా చిల్లా. ఓకే సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో గైస్ వి రీచ్డ్ గోవా. గోవా అంటే దిస్ ఇస్ అవర్ స్టే అన్నమాట. ఫర్ 1 day, జస్ట్ ఫర్ 1 day. వెనకాల స్విమ్మింగ్ పూల్ ఏమో ఉంది. అండ్ దిస్ ఈస్ గోనా బీ అవర్ స్టే ఫర్ జస్ట్ టుడే. అంటే టుడే అంటే ఏంటి, ఫర్ కొన్ని గంటలు అంతే. మంచిగా పడుకొని ఈవినింగ్ వరకు అనుకోండి. చాలా బాగుంటుంది బయట అయితే అసలు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అవుట్ సైడ్ టుమారో మార్నింగ్ లేచిన తర్వాత. ఇప్పుడు ఇంక అందరూ ఫైనల్గా దిగుతున్నారు. సో యా హలో గాయ్స్. సో దిస్ ఇస్ అవర్ లిటిల్ రూమ్ టూర్ లాగా అనుకోండి. ఇది 2 BHK. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్ ఆల్సో. సో జస్ట్ బేసిక్గా అక్కడేమో కిచెన్ ఏరియా. అండ్ ఇదేమో బెడ్రూమ్ 1, ఇదేమో బెడ్రూమ్ 2. దిస్ ఈజ్ బెడ్రూమ్ 1 అనమాట. ఎవ్రీ అంటే హాల్కి అన్నిటికీ ఇట్లా క్యూట్ కార్నర్స్ అన్ని ఇచ్చినాడు. నో స్మోకింగ్ జోన్ ఆల్సో. నువ్వు చదవవు బుక్స్. బయట అయితే మంచిగా ఏమంటారు, బయట లాన్ అంతా చాలా బాగుంది కదా. సో మేము కానీ చాలా చింపిరిగా ఉన్నాము. బట్ ఎనీవేస్ వీ ఫైనల్లీ రీచ్డ్ గోవా. అండ్ ఇంకా రేపటి నుంచి వ్లాగ్స్ అని అదిరిపోతాయి. సో యా దట్ వాస్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ comment and subscribe to my channel for more videos. And I will see you in my next video. Bye.